ఫైట్స్ హీరోలే చేయగలరా? భారీ స్టంట్స్ వాళ్ళకే సాధ్యమా? తాము కూడా చేయగలమని ప్రూవ్ చేస్తున్నారు కొంతమంది ముద్దుగుమ్మలు. డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాల్లో నటించడమే కాదు, ఎంతటి రిస్క్ చేయడానికైనా సరే సిద్ధమవుతున్నారు. గాయాలను సైతం లెక్క చేయకుండా మూవీ కోసం ఒళ్ళు హోనం చేసుకుంటున్న ఆ భామలెవరు? చిన్న చిన్న యాక్షన్ సీక్వెన్స్ కే స్టార్ హీరోలు డూప్ వాడుతున్న ఈ రోజుల్లో నో బాడీ డబుల్ అంటున్నారు స్టార్ హీరోయిన్స్ సమంత, రష్మిక అండ్ సంయుక్త మీనన్. బాలీవుడ్ వెళ్ళాక సాఫ్ట్ రోల్స్ కు బ్రేక్ ఇచ్చి యాక్షన్ జోన్లోకి ఎంటర్ అయిన శామ్ టాలీవుడ్ కు ఆ యాంగిల్ చూపించేందుకు వస్తోంది. మా ఇంటి బంగారంలో యాక్షన్ మామూలుగా ఉండదంటోంది సమ్మి. ఫుల్ బీస్ట్ మోడ్లోకి ఎంటర్ అయిన సమంత ఫైట్ సీన్స్ కోసం డూప్ ని వినియోగించలేదట. ఇప్పటి వరకు తన గ్లామరస్ అండ్ పర్ఫార్మెన్స్ తో అలరించిన రష్మిక నెక్స్ట్ ఫీమేల్ సెంట్రిక్ చిత్రాల వైపు టర్నింగ్ తీసుకుంటోంది. ది గర్ల్ ఫ్రెండ్ లో కాస్తంత సాఫ్ట్ రోల్ లో కనిపించిన నేషనల్ క్రష్ మైసాలో మాత్రం వైలెంట్ రష్మికను చూపించబోతోంది. ఈ సినిమా కోసం ఇప్పటికే బ్యాంకాక్ లో శిక్షణ తీసుకున్న రష్ భారీ రిస్క్ చేసిందట. కేరళలో ఇటీవల జరిగిన ఓ యాక్షన్ ఎపిసోడ్ లో డూప్ లేకుండా 80 అడుగుల ఎత్తు నుంచి దూకిందని రీసెంట్లీ డైరెక్టర్ రవీంద్ర ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు. గాయమైనా సరే తగ్గేదలే అంటూ షూట్ కంప్లీట్ చేసిందట రౌడీ బాయ్ వైఫ్. సమంత అండ్ రష్మికలానే సంయుక్త మీనన్ కూడా ఫుల్ యాక్షన్ మోడ్లోకి ఎంటర్ అయింది. ది బ్లాక్ గోల్డ్ కోసం బాడీ డబుల్ సపోర్ట్ తీసుకోకుండా ఫైట్స్ చేసింది సంయుక్త. భారీ యాక్షన్ ఎపిసోడ్స్లో రియల్ స్టంట్స్ ఇరగదీసిందని టీఎఫ్ఐ ఇన్నర్ టాక్. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లోని బొగ్గు గనుల నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం దెబ్బలు తగిలినా లెక్క చేయకుండా షూట్ ఫినిష్ చేసింది ఈ మలయాళ కుట్టే. కేవలం ఫైట్స్ అండ్ స్టంట్స్ హీరోలే చేయగలరు అన్న పాత నిబంధనలకు పాతరేస్తున్నారు ఈ ముద్దుగుమలు. పాపం పూజా హెగ్డే ఈ ఏడాదైనా సక్సెస్ కొట్టాలని ట్రై చేస్తుంటే ఆ సినిమాలు అంతకంతకు వాయిదా పడుతున్నాయి. జననాయకన్ సెన్సార్ ఇష్యూలో ఇరుక్కుపోవడంతో ఆ మూవీ ఎప్పుడొస్తుందో క్లారిటీ లేదు. పోనీ బాలీవుడ్ ఫిల్మ్తో సరిపెట్టుకుందామంటే అది కూడా పోస్ట్ పోన్ అయింది. సినిమాలతో బుట్టబొమ్మ హడావిడి చేయకపోయినా డేటింగ్ వార్తలతో మాత్రం లైమ్ లైట్ లో నిలుస్తోంది. పూజా హెగ్డే సిల్వర్ స్క్రీన్ పై ఫుల్ లెంత్ రోల్లో కనిపించి అప్పుడే ఏడాది అయిపోతుంది. రెట్రోలో డీ గ్లామర్ బాతులలో తలుక్కుమన్న ఈ తార కూలీలో మోనికా బెలోచి అంటూ ఓ స్పెషల్ సాంగ్లో చిందులేసింది. తమిళ్లో 4 ఏళ్లుగా బాలీవుడ్లో అసలు సక్సెస్ చూడని బుట్టబొమ్మ ఈ ఏడాది జననాయకంతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇద్దాము అనుకుంటే సెన్సార్ ఇష్యూ తేరడం లేదు. హిందీలోనైనా హే జవానీతో ఇష్క్ హోనా హైతో పర్ఫార్మెన్స్ చూపిద్దాము అనుకుంటే ఆ మూవీ కూడా వాయిదా పడింది. మే 22న రావాల్సిన ఫిల్మ్ తొలుత అనుకున్న డేట్ కంటే జూన్ 5కి తీసుకురావాలని నిర్ణయించారు మేకర్స్. పూజా సినిమాలు వాయిదా పడ్డప్పటికీ బుట్టబొమ్మ మాత్రం డేటింగ్ వార్తలతో లైమ్ లైట్ లో నిలుస్తోంది. లాంగ్ రన్ బాయ్ ఫ్రెండ్ బాలీవుడ్ హీరో రోహన్ మెహ్రాతో సీరియస్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తోంది అన్న రూమర్ గట్టిగా వినిపిస్తోంది. గతంలో ఈ ఇద్దరు పలుమార్లు కెమెరా కంటికి చిక్కడంతో వీరిద్దరి మధ్య సంథింగ్ నడుస్తోందని బీటాన్ మీడియా కన్ఫర్మ్ చేసేసింది. అయితే ఇప్పుడు డేటింగ్ రిలేషన్ స్ట్రాంగ్ అయినట్టు సమాచారం. పూజా, రోహన్ ఈ మధ్యకాలంలో ఎక్కడా కలిసి కనిపించలేదు. కానీ సడన్లీ డేటింగ్ వార్తలు తెరపైకి రావడానికి కారణమయ్యాడు వరుణ్ ధావన్. ఈ మధ్యకాలంలో పూజా అతడితో క్లోజ్గా మూవ్ అవుతూ కనిపించడంతో త్వరలో ఈ బాలీవుడ్ హీరో భార్యకు విడాకులు చేసి బుట్టబొమ్మతో సెటిల్ అవుతున్నాడని రూమర్స్ పుట్టుకొచ్చాయి. ఈ వార్తలను సైడ్ చేసేందుకే రోహన్తో డేటింగ్ న్యూస్ బయటకు వచ్చిందంటోంది బీటౌన్. ఏదేమైనా బాయ్ ఫ్రెండ్తో 35 ఏళ్ల పూజా హెగ్డే ఈ ఏడాది 7 అడుగులు వేస్తుందేమో చూడాలి. నిద్రపోతున్న కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను ధనుష్ తట్టి లేకపోతున్నాడా? శివకార్తికేయన్, ప్రదీప్ రంగనాథన్ మిస్ అయిన టార్గెట్ ఈ హీరో అందుకోవాల్సిందేనా? ధనుష్ మళ్లీ తమిళ తంబిలకు దూరం అవుతున్నాడా? ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో కొలాబరేట్ అవుతున్నాడా? ధనుష్ ను తమ సొత్తుగానే భావించే తమిళ తంబిలు పొరుగు సినిమాలతో వస్తే పరాయవాడిగా చూస్తున్నారు. కుబేరా, తేరే ఇష్క్మే రిజల్ట్సే అందుకు నిదర్శనం. టాలీవుడ్ ఫిల్మ్ కుబేరా, హిందీ తేరే ఇష్క్మేకు తమిళనాడులో ఆదరణ లభించలేదు. రాయన్, కుబేరా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత హ్యాట్రిక్ 100 CR మిస్ అవ్వడానికి కారణమైన ఇడ్లీ కడాయిని మాత్రం కల్ట్ ఫిల్మ్ అంటూ కితాబునిచ్చారు. ఎందుకంటే అది స్ట్రైట్ తమిళ సినిమా కాబట్టే. నెక్స్ట్ కరాతో ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకొచ్చాడు ధనుష్. కొన్ని రోజుల నుంచి స్టార్స్ లేకపోవడంతో తమిళనాడులో థియేటర్స్ బోసిపోతున్నాయి. బాక్సాఫీస్ డల్ గా మారింది. శివకార్తికేయన్ పరాశక్తి 100 కోట్లు వచ్చిందని చెప్పుకుంటుంది. కానీ అంత సీన్ లేదని టాక్. ఇక థాయి కిళవి యూత్ 100 కోట్ల మార్కును టచ్ చేయలేదు. ప్రదీప్ రంగనాథన్ 100 CR టార్గెట్ కూడా మిస్ అయింది. ఇప్పుడిక ధనుష్ వంతు. కరాతో సక్సెస్ అందుకోవడమే కాదు, బొమ్మ 100 కోట్లకు పైగా వసూలు చేసి నిద్రపోతున్న కోలీవుడ్ బాక్సాఫీస్ ని తట్టిలేపాల్సిన టార్గెట్ అతడి ముందుంది. ప్రస్తుతం కోలీవుడ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ధనుష్. కరా తర్వాత రాజ్ కుమార్ పెరియస్వామి, మ్యారీ సెల్వన్, తమిళ రాసన్ మూవీస్ చేస్తూ తమిళ తంబెలకు చేరువయ్యేందుకు ట్రై చేస్తున్న ఈ కోలీవుడ్ హీరో
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి మూవీకి కమిట్ అయ్యాడట. రామ్ చరణ్ కోసం సిద్ధం చేసిన స్టోరీ ఇప్పుడు ధనుష్ దగ్గరికి వెళ్ళిందని సమాచారం. అయితే భన్సాలి దర్శకత్వ బాధ్యతలు మరొకరికి అప్పగించి నిర్మాతగా వ్యవహరించనున్నాడని టాక్. తమిళ డైరెక్టర్ పిఎస్ మిత్రన్ ఈ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేయబోతున్నాడని సమాచారం. టాలీవుడ్ నుండి ఒక పాన్ ఇండియా మూవీ వస్తుందంటే నార్త్ టు సౌత్ తెలిసేలా టీజర్ ట్రైలర్ ఈవెంట్ నిర్వహిస్తుంటారు. తమిళ ఇండస్ట్రీ తప్ప మిగిలిన చిత్ర పరిశ్రమలు ఇక్కడ ప్రమోషన్స్ పై పెద్దగా ఫోకస్ చేయడం లేదు. మే 1న వస్తున్న డబ్బింగ్ సినిమాలే అందుకు ఎగ్జాంపుల్స్. బిగ్గెస్ట్ మార్కెట్లో ప్రచారాలను మేకర్స్ ఎందుకు లైట్ తీసుకుంటున్నారు? టాలీవుడ్ ఆడియన్స్ పర్సెప్షన్ మీద నమ్మకమా? సంక్రాంతికి వచ్చిన మనశంకర్ వరప్రసాద్ గారు తర్వాత టాలీవుడ్ మరొక మ్యాసివ్ హిట్ చూసిన దాఖలాలే లేవు. ఈ 3 నెలలు చిన్న సినిమాలే సత్తా చాటాయి. సమ్మర్ బరి నుండి పెద్ద సినిమాలు తప్పుకోవడంతో పండగ చేసుకుంటున్నాయి లో బడ్జెట్ మూవీస్. ఇక ఆడియన్స్ ని థియేటర్స్ కు రప్పించేందుకు వీళ్ళు చేస్తున్న ప్రమోషనల్ స్టంట్స్ అంతా ఇంత కాదు. కొత్త కంటెంట్, కొత్త కాన్సెప్ట్ తో సినిమా కన్నా ప్రమోషనల్ వీడియోతో ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. మే 1న రిలీజ్ అవుతున్న జెట్లీ గాయపడ్డ సింహం ప్రమోషనల్ కంటెంట్ చూస్తేనే అర్థమవుతోంది వీరు ఎంతలా కష్టపడుతున్నారు. జెట్లీ గాయపడ్డ సింహం థియేటర్స్ కి ఆడియన్స్ ని రప్పించేందుకు నానావస్థలు పడుతుంటే డబ్బింగ్ సినిమాలతో దండయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్న చిత్రాలు ఒక్కటంటే ఒక్క తెలుగు ప్రమోషన్ కూడా చేయలేదు. సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ ఫిల్మ్ ఏక్ దిన్ ఒక రోజుగా తీసుకొస్తున్నారు. కానీ ప్రచారాల జోలికి పెద్దగా పోలేదు టీం. హిందీలో జస్ట్ 1 ఈవెంట్ చేసి చేతులు దులుపుకుంది. సౌత్ భామకు ఇక్కడున్న మార్కెట్ దృష్టిలో పెట్టుకుని కనీసం ఒక చిన్న ఇంటర్వ్యూ కూడా నిర్వహించలేదు మూవీ టీం. ఇక తెలుగులో రిలీజ్ చేద్దామని అనౌన్స్ చేసిన రితేష్ దేశ్ముఖ్, జెనీలియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా రాజా శివాజీ కేవలం నార్త్కే పరిమితమైంది. నార్త్ సినిమాల సంగతి పక్కన పెడితే మాలీవుడ్ మల్టీ స్టారర్ ఫిల్మ్ పేట్రియాట్కు ఏమైందో తెలుగులో రిలీజ్ చేస్తామని చెప్పుకుంటున్నప్పటికీ చడీ చెప్పుడు లేదు. టాలీవుడ్లో తమకంటూ ఓన్ ఐడెంటిటీ తెచ్చుకున్న మోహన్ లాల్, మమ్ముట్టికి ప్రమోషనల్ ఊసే పట్టడం లేదు. అసలు మే 1న ఇక్కడ మూవీ రిలీజ్ చేస్తారో లేదో పేరుకు మాత్రమే పాన్ ఇండియా అని చెప్పేయడం, అన్ని భాషల్లో రాబోతోందని అనౌన్స్ చేయడం వరకే పరిమితమవుతున్నాయి. ఒకవేళ వచ్చినా టాలీవుడ్ ఆడియన్స్ నచ్చితే ఖచ్చితంగా చూస్తారులే అనే ధీమానో కానీ ప్రచార ఆర్భాటాలకు దూరంగా జరుగుతున్నారు మేకర్స్. అతడొక యంగ్ సెన్సేషన్ డైరెక్టర్. వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్నాడు. డైలాగ్ రైటర్ గా రాజమౌళితో ప్రశంసలు కూడా పొందాడు. నిర్మాతగాను సక్సెస్ కొట్టాడు. కానీ అసలు సిసలైన టెస్ట్ ఇప్పుడే రాబోతోంది. ఇంత ఎలివేషన్ ఇస్తున్న ఆ డైరెక్టర్ ఎవరు? 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ తో శివాజీ కెరియర్ టర్న్ తీసుకోవడమే కాదు, సెకండ్ ఇన్నింగ్స్ లో ఫుల్ ఆఫర్స్ కొల్లగొట్టడానికి ఈ సిరీస్ కారణమైంది. ఆ క్రెడిట్ మొత్తం దర్శకుడు ఆదిత్య హాసన్కే దక్కుతుంది. ఆ తర్వాత ప్రేమలో తెలుగు వెర్షన్ కు డైలాగ్స్ రాసి రాజమౌళితో ప్రశంసలు పొందాడు. ప్రేమలో తెలుగులో అంత హిట్ కావడానికి అతడు రాసిన డైలాగ్స్ ప్లస్ గా మారాయి అనడంలో డౌట్ లేదు. డిజిటల్ తెరపై కెరీర్ నెట్టుకొచ్చిన ఆదిత్య హాసన్ నెక్స్ట్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ తీసుకుంటున్నాడు. బేబీ ఫేమ్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యలతో ఎపిక్ ద ఫస్ట్ సెమిస్టర్ తీస్తున్నాడు. ఈ సినిమా పట్టాలెక్కి చాలా కాలమే అవుతుంది. ఇంతలో నిర్మాతగాను మారి లిటిల్ హార్ట్స్ ఫిల్మ్ తో మరొక సక్సెస్ ని సొంతం చేసుకున్నాడు ఆదిత్య. ఇక ఎపిక్ త్వరలో ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నాడు. ఈ ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్ ఎలా ఉండబోతుందో ఈ సమ్మర్లో తేలిపోనుంది. ఇక మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ మీకోసం. మోహన్ లాల్, జీతూ జోసెఫ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ దృశ్యం 3. దృశ్యం 1 and 2 కి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేశారు. మే 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా. టీజర్ సినిమాపై ఇంటెన్స్ ని క్రియేట్ చేస్తోంది. మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ, రవీనా టండన్ డాటర్ రాషా తడాని టాలీవుడ్ కి పరిచయం అవుతున్న సినిమా శ్రీనివాస మంగాపురం. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. మోహన్ బాబు కీ రోల్ చేస్తున్న ఈ మూవీని చందమామ కథలు బ్యానర్ పై పి కిరణ్ నిర్మిస్తూ ఉండగా ప్రముఖ నిర్మాత అశ్విని దత్ సమర్పిస్తున్నారు.